కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైన తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్లేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపినాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపినాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపినాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపినాథ్ మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి గోపినాథ్ మరణం గురించి ఆయన తల్లి సంచలన ఆరోపణలు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తన కొడుకు మరణానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపణలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా షాక్ కు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సునీత అన్నావిడి గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. తన కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైన తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్లేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపినాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపినాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపినాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపినాథ్ మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి గోపినాథ్ మరణం గురించి ఆయన తల్లి సంచలన ఆరోపణలు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తన కొడుకు మరణానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపణలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా షాక్ కు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సునీత అన్నావిడి గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. తన కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైన తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్లేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపినాథ్ మీద ఎందుకంటూ
ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపీనాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి గోపీనాథ్ మరణం గురించి ఆయన తల్లి సంచలన ఆరోపణలు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తన కొడుకు మరణానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపణలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా షాక్ కు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సునీత అన్నాబిడి గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. తన కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైనా తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్ళేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపీనాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపీనాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్ళేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపీనాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపీనాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి గోపీనాథ్ మరణం గురించి ఆయన తల్లి సంచలన ఆరోపణలు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తన కొడుకు మరణానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపణలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా షాక్ కు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సునీత అన్నాబిడి గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. తన కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైనా తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్ళేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపీనాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపీనాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణించి 6 నెలలు గడుస్తున్నా
ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి గోపీనాథ్ మరణం గురించి ఆయన తల్లి సంచలన ఆరోపణలు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తన కొడుకు మరణానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపణలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా షాక్ కు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. తన కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైనా తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్ళేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపీనాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపీనాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మాగంటి గోపీనాథ్ మరణం గురించి ఆయన తల్లి సంచలన ఆరోపణలు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా తన కొడుకు మరణానికి కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపణలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా షాక్ కు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. తన కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచిపెట్టాడని మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో తన కొడుకు ఉంటే కన్న తల్లినైనా తనను కలవనీయకుండా కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంటూ ఆవిడ వాపోయారు. తన కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసిందని ఆమె వివరించారు. ఇక మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్ళేమైనా చేశారా అని అనుమానం ఉందంటూ ఆమె వాపోయారు. తల్లిని నేను బతికుండగానే తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరితెగించదు అంటూ ఆమె కోడలైన సునీతపై ఆమె ఆరోపణలు వ్యక్తం చేశారు. ఇక ఎంతో మంది ఎమ్మెల్యేలు చనిపోయారు, వాళ్ల మీద లేని ప్రేమ కేటీఆర్ కు నా కొడుకైన గోపీనాథ్ మీద ఎందుకంటూ ఆమె వెల్లడించారు. ఇక తన కొడుకు చావుకు కారణమైన కేటీఆర్ కు తన ఉసురు తప్పకుండా తగులుతుందంటూ మాగంటి గోపీనాథ్ తల్లి విలపించారు. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఇటువంటి సంచలన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.